దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం వస్తోంది, స్నానవ్రతం వస్తోంది, పంటలని అందించే వ్రతం వస్తోంది, పండగలని తెచ్చే వ్రతం వస్తోంది. తిరుప్పావై పాడిన గోదాదేవిని ఆరాధించుకునే వ్రతం వస్తోంది. ఎవరి గోదాదేవి? ఏమిటి ఈ ధనుర్మాస వ్రతం? 5000 సంవత్సరాలకి పూర్వం మదురై ప్రాంతాల్లో ఉండే శ్రీవిల్లిపుత్తూర్ అనే ఒక నగరంలో అవతరించినటువంటిది గోదాదేవి. విష్ణు చిత్తులు అనే పేరు కలిగిన పెరియాళ్వార్ల యొక్క పసిపాపగా పెరిగి వారి యొక్క సంరక్షణలో శ్రీకృష్ణ ప్రేమ మూర్తీభవించినట్లుగా తయారై తాను ధరించి విడిచినటువంటి మాలికల్ని స్వామికి ఇస్తే ఇవే నాకు కావాలి అని అర్చామూర్తిగా ఉండేటువంటి వటపత్రశాయి విష్ణు చిత్తుల వారిని అటు ఆలయ అర్చకుల్ని ఆజ్ఞాపిస్తే వారి చేత ఆండాళ్ అని అనిపించుకున్నటువంటి గోదాదేవి ఆచరించిన వ్రతం తిరుప్పావై వ్రతం. ఎందుకు ఆచరించింది? భగవద్ అనుగ్రహాన్ని కోరి ఆచరించింది. ఎక్కడ ఆచరించింది? తన ఉండే ఊర్లోనే ఆచరించింది. ఎందుకు ఆచరించింది? భగవంతుడిని పొందాలనే కోరిక కలిగింది గోదాదేవికి. ఎక్కడుంటాడు భగవంతుడు అని అడిగింది. విగ్రహ రూపంలో ఉంటాడని చూపించారు తండ్రి గారు. ఎక్కడెక్కడా? దివ్య దేశాలన్నింటినీ దర్శింపచేశారు. రంగనాథుడిని చాలా ఇష్టపడింది గోదాదేవి. కానీ భగవంతుణ్ణి పలకరించేది ఎట్లా, మాట్లాడేది ఎట్లా, ఆయనతో ఆడేది ఎట్లా, పాడేది ఎట్లా? అసలు ఎవరైనా ఇలాగా భగవంతుడిని కోరుకుని భగవంతుడితో ఆడి పాడగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇది గోదాదేవి వాళ్ళ తండ్రి గారిని ప్రశ్నిస్తే తండ్రి గారు గోదాదేవికి, అమ్మా, ద్వాపర యుగం చివరిలో ఈ లోకాల్ని తన ఉపదేశ అమృతంతో తరింపచేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నందగోకులంలో పెరిగే రోజుల్లో ఆవేళ ఆయనని కోరుకుని ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించారు ఆనాడు గోపికలంతా. ఎలా ఆచరించారంటే ఒకరినొకరు లేపుకుంటూ అందరూ కలిసి శ్రీకృష్ణ భవనానికి రమ్మని ఆయన ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర తమకు ఉండేటువంటి ఆర్తిని ఆవిష్కరించి ఆయన అనుగ్రహాన్ని వాళ్ళందరూ కూడా అందుకోగలిగారు. అయితే
మరి నేను కూడా అట్లా అందుకోవడానికి అవకాశం ఉందా అంటే వాళ్ళందరూ కూడా వ్రతాన్ని ఆచరించినప్పుడు స్వామి అనుగ్రహించాడు కదా. ఎట్లా అనుగ్రహించాడు ఆయన అంటే ఒకనాడు వాళ్ళందరినీ కూడా యమునా నది తీరానికి రమ్మన్నాడు. ఒక ఆశ్వేజ పూర్ణిమ నాడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ ఆనందం అతి ఉన్మస్తకమైపోయింది. కానీ ఇంత ఆనందాన్ని అనుభవించడం కష్టమవుతుంది కనుక వీళ్ళు దాన్ని తట్టుకోవడానికి వీలయ్యేటట్లుగా ఒక్కసారి ఆ వీరి మధ్య నుంచి తాను అంతర్ధానమైపోవాలి అని శ్రీకృష్ణుడు వాళ్ళ మధ్య నుంచి మాయమైపోయాడు. ఆవేళ అక్కడ గోపికలందరికీ కూడా పట్టరాని శోకం ఏర్పడింది. శోకం ఎక్కువైనా ఆనందం ఎక్కువైనా దానికి ఏదో ఒక ప్రవాహం కావాలి. అంటే నీరు ఉప్పెన వచ్చి పెరిగిపోతే అక్కడ ఉండేటటువంటి ద్వారాలని తెరిచేసి నీటిని బయటికి వదిలిపెడతారే అట్లాగా పరీవాహ పరిష్క్రియ అన్నట్టుగా లోపల కలిగినటువంటి శోకానికో లేక ఆనందానికో ఏదైనా ఒక ప్రవాహ రూపంలో అది బయటకు వస్తేనే తట్టుకోవడానికి అది యోగ్యతని కలిగిస్తుంది. వీరందరికీ శోకం పెరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా తట్టుకోవాలి అనేది తెలియక వారందరూ కూడా ఒకరినొకరు శ్రీకృష్ణుడిగా ఒకడు గోపికలుగా అనుకరించారు. శ్రీకృష్ణుడిని అనుకరించి ఒక ఆమె గోపికగా దుష్టకాళీయ తిష్టాత్ర కృష్ణోహం అంటూ ఆవిడ ఏ కాళీయుడా నువ్వు ఇలాగా చేసేటువంటి ఆగడాల్ని అరికట్టడానికి వచ్చిన కృష్ణుడిని నేను అంటుంటే మరొక గోపిక తనే కాళీయుడుగా ఉండి ఆ కృష్ణుడు చేసేటటువంటి చేష్టల్ని కాళీయుడు చేసే చేష్టల్ని అనుకరించుకుంటూ ఇలాగా శ్రీకృష్ణుడు ఆనాడు నందగోకులంలో ఏ ఏ రకమైనటువంటి చేష్టలు చేసేవాడో వాటన్నిటినీ కూడా వాళ్ళు అనుకరించారు. అనుకరించడం అంటే అలాగ వాళ్ళు కూడా నటించారన్నమాట. ఆ నటన ద్వారా వాళ్ళల్లో కలిగినటువంటి ఆ ఎడబాటు వల్ల ఏర్పడ్డ తాపాన్ని విరహ తాపం అంటాం కదా దాన్ని వాళ్ళు కాస్త తట్టుకోగలిగారు. క్రమంగా వాళ్ళల్లో ఏర్పడ్డ శోకం చేత ఆ మనసులో కలిగినటువంటి శ్రీకృష్ణుడు నాకే 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 చెందాలనేటటువంటి ఆ అహంభావం అది వాళ్ళలో తొలగిపోయి వాళ్ళల్లో కలిగినటువంటి శోకం చేత మనస్సులు శుద్ధమైతే అప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి వాళ్ళందరినీ కూడా ఆనందపరిచాడు. ఇది భాగవతంలో మనకి జరిగిన సన్నివేశం అంటూ విష్ణు చిత్తుల వారు గోదాదేవికి వివరించారు. అయితే అలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమిటి కారణం, ఎందుకు వీళ్ళంతా వెళ్ళి అడగాల్సి వచ్చింది అంటే తల్లి ఆ రోజుల్లో వానలు లేక ఊరంతా కూడా అనావృష్టికి గురైంది. కృష్ణుడు అప్పుడు చిన్నపిల్లాళ్ళ పెరుగుతున్నాడు, వీళ్ళంతా కూడా చిన్నపిల్లల్లా పెరుగుతున్నారు. క్రమంగా వాళ్ళు సుమారు ఓ 6, 7, 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కృష్ణుడిని చూస్తేనేమో రకరకాల చిలిపి పనులు చేస్తున్నాడు, రకరకాల దుండగీడు పనులన్నీ వీడు చేస్తున్నాడు. ఈ రకంగా కనుక మనం ఆడపిల్లల్ని వదిలిపెట్టినట్టయితే అమ్మో వీళ్ళందరికీ ఉపద్రవం తీసుకొస్తాడు ఈయన, కనుక వీళ్ళని వాళ్ళని ఇద్దరిని కూడా విడదీయాలి అని ఆనాడు ఉండేటువంటి వాళ్ళంతా ఆ నందగోకులంలో కృష్ణుణ్ణి కంటికి వీళ్ళు కనిపించకుండా ఉండేటట్లుగా అందరినీ తీసుకెళ్ళి ఇండ్లల్లో పెట్టేశారట. సరిగ్గా అదే కాలంలో అనావృష్టి కూడా రావడంతో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆనాడు ఈ అనావృష్టి పోవడానికి ఏం చెయ్యాలి అని వాళ్ళంతా పెద్దల్ని సంప్రదిస్తే వాళ్ళందరూ ఇచ్చినటువంటి సలహా కన్యకల చేత కాత్యాయని వ్రతాన్ని చేయించాలి. ఎట్లా
అంటే వీళ్ళందరూ కూడా కొన్ని పరికరాలు తీసుకుని యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలి. ఆ రకంగా చేస్తే వానలు కురుస్తాయి అని చెప్పారు. మరి వ్రతం చేయాలంటే బోళ్ళంత హడావిడి, ధనం, దానికి ఖర్చు, వస్తువులు సేకరణ, ఎంతో వ్యవస్థ కావాలి కదా. మరి ఈ వ్యవస్థ అంతా చేయడానికేమో వాళ్ళ దగ్గర తగినటువంటి వనరులు లేవాయే. అవన్నీ కలిగింది నందగోపుల వారు. నందగోపుల వారేమో ఉత్త పాపం భోళా మనిషి, ఆయనకేమి పెద్దగా విషయాలన్నీ కూడా గమనించేటటువంటి తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదాయే. పాపం చాలా సౌమ్యుడు. వ్రతం చేయించడం లాంటి కార్యాలు ఏమైనా చేయాలంటే ఆయన దగ్గర పెరుగుతుండే వాళ్ళ అబ్బాయి చేయించాలి. ఆయన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి కంటపడకుండా మనం ఈ పిల్లలందరినీ కూడా మనం దాచేసుకున్నాం. కృష్ణుడికేమో ఆ విషయంలో అసంతృప్తి ఉంది. కానీ ఇప్పుడు ఈనాడు వచ్చినటువంటి భౌతిక కష్టం పోవాలి అంటే జరపాల్సిన వ్రతానికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడి నుంచే రావాలంటే ఆయన తృప్తి పడాలి, ఆయన సంతోషపడాలి. అప్పుడే ఆయన ఇవ్వగలుగుతాడు. మరో రకంగా మనం సంపాదించలేం. మరి ఏం చేద్దామంటే పదండి పోయి అడుగుదాం అని ఏ కృష్ణుడినైతే వీళ్ళు విడదీయాలి అని అనుకున్నారో ఆ కృష్ణుడి యొక్క సలహా కోసమని ఆ కృష్ణుడి సహాయం కోరే నందగోపుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు అనుకున్నట్టుగానే నందగోపుల వారు, అయ్యా నాకేం తెలియదండి, అదంతా మొత్తం మావాడే చూసుకుంటాడు, మీరు ఆయన్ని అడగండి అన్నారు. వీళ్ళంతా వెళ్ళి కృష్ణుడిని అడిగారు, ఏమయ్యా కన్నయ్య, మాకు ఈ వానలు కావడానికి కావాల్సిన వ్రతాన్ని చేయించి పెట్టవాయా, ఏం చేయాలి అడిగాడు ఆయన కొంచెం గంభీరంగా. అంటే ఈ పిల్లలందరినీ కూడా నది దగ్గరికి తీసుకెళ్ళి కావాల్సిన పరికరాలు ఇచ్చి స్నానాలు చేయించాలయ్యా. ఏ పిల్లల్ని తన నుంచి దూరం పెట్టారో ఇంతవరకు ఆ పిల్లలందరినీ తన ముందుకు తీసుకొచ్చి తనకు అప్పగించి వీళ్ళ ద్వారా వ్రతాన్ని చేయించమని వాళ్ళు అడిగేటప్పటికీ కృష్ణుడికి సంతోషం వేసింది, వాళ్ళందరినీ చూడొచ్చు కదా అని. కానీ తన సంతోషాన్ని బయటికి కనిపించకుండా కాస్త గాంభీర్యాన్ని వహించి, నేను చేయించను, నాకు అక్కర్లేదు, మేము దానికి అంగీకరించాం అన్నట్టుగా కొంచెం కాస్త బెట్టు సరి చేశాడు ఆయన. పాపం వీళ్ళు ఇంకా వేరే గతి లేకపోవడం చేత ఆయన్నే కాస్త ప్రార్థన చేసి కాస్త మంచి చేసుకుని, అయ్యా వీళ్ళందరినీ నీకు అప్పగిస్తా, నీ ఇష్టం. జాలి వేసింది ఆయన. ఏది కావాలన్నా తన దగ్గరికి వచ్చి అడిగితే వాడు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ చతుర్విధ భజంతే మాం జనా సుకృతిన అని భగవద్గీతలో ఆయన చెప్పుకుంటాడు. ఆ రకంగా ఏది కోరినా, పోనీ భౌతిక సుఖాన్ని కోరినా నా దగ్గరికి అయితే వచ్చారు కదా, భౌతిక సుఖాన్ని కోరినా నాకైతే వీళ్ళందరినీ అప్పగించారు కదా, వాళ్ళకి కావాల్సింది పోనీ మనం కూడా చేద్దాం. నా దగ్గరికి వచ్చి అడిగినందుకు వాళ్ళందరినీ కూడా ఒట్టి చేతితో పంపించడం సబబు కాదు అని ఆయన అనుకుని, సరే చూస్తాం, చేయిస్తాం అన్నాడు. పాపం చివరికి ఆనందం వేసింది వాళ్ళందరికీ. పిల్లలందరినీ వాళ్ళ దగ్గర అప్పగించేసి వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అందరికి కావలసినటువంటి అన్ని లాభాలు కూడా సిద్ధిస్తాయి అని ఆ వేళ శ్రీకృష్ణుడు వాళ్ళ చేత వ్రతాన్ని చేయించాడు. నందగోకులంలో వాళ్ళందరికీ సుఖం కలిగింది. గోదాదేవి ఈ మాట వింది. అంటే శ్రీకృష్ణుడు ఎదుట లేకపోయినా శ్రీకృష్ణుడి యొక్క ఆనాటి చేష్టలని జరిగిన సన్నివేశాలని అనుకరించి ఇమిటేట్ చేసి ఆవేళ ఫలితాలు వాళ్ళంతా పొందారు అనంటే మరి అనుకరణకి ఉత్తమమైన ఫలితం ఉన్నట్టే కదా. అంటే తప్పకుండా ఉంటుంది. మరైతే నేను కూడా అనుకరిస్తా గోపికల్ని, నేను కూడా అనుకరిస్తా ఆనాటి సన్నివేశాలని అంటే తప్పకుండానమ్మా స్వామి కోసం ఏది చేసినా మంచిదే. తండ్రి గారి ఆమోదాన్ని తీసుకుని గోదాదేవి తానే ఒక గోపికగా తనని భావించుకుని తన ఊరినే నందవ్రజంగా భావించి
ఆ ఊరిలో ఉండేటువంటి వటపత్రశాయి యొక్క దివ్య ఆలయాన్ని నందగోపుడి భవనంగా భావించుకొని ఆ భవనంలో శయనించి ఉండేటటువంటి స్వామినే శ్రీకృష్ణుడిగా గుర్తించి ఆనాడు అక్కడ ఉండేటటువంటి పరిజనం అంతా తన ఊరిలో ఉండేటువంటి పరిజనమే అని తాను అనుకుని ఎలాగ ఆ వేళ వాళ్ళు అందరూ కలిసి రండి అని కృష్ణుడు చెప్పినందుకు ఒకరినొకరు మేల్కొల్పుకుంటూ అందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టుగానే ఈవేళ కూడా మనం అట్లాగే చేద్దాం. అందరినీ మనం లేపుకుంటూ అందరితోటి కలిసి స్వామి సన్నిధానానికి వెళ్ళి మనకుండేటటువంటి అపేక్ష ఏమిటో దాన్ని స్వామి దగ్గర ఆవిష్కరిద్దాం, స్వామి అనుగ్రహాన్ని అట్లా పొందుదాము. ఇది గోదాదేవి చెప్పింది. ఆ ఊర్లో వారందరూ కూడా అంగీకరించారు. అయితే ఆ వేళ గోపికలు చేసింది ఒకరోజు వ్రతం, కానీ గోదాదేవి దానిని 1 నెల రోజుల వ్రతంగా, ఒక రోజుని 30 దినాలుగా దాన్ని విస్తరింపచేసి దాంట్లో మనకి ఎన్నో వివరాలు తెలియచేస్తూ ప్రతిరోజు తన ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ మేలుకొల్పుకోవడం, అందరితోటి కలిసి నందగోకులంలో అంటే అక్కడ ఉండేటువంటి ఆ వటపత్రశాయి యొక్క మందిరంలో స్వామి దగ్గరికి వెళ్ళడం, ఆసువుగా ఒక పాట పాడడం, ప్రతిరోజు ఒక్కొక్క పాట స్వామి సన్నిధానంలో. అలాగ 30 దినాలు వ్రతం, 30 పాటలు గోదాదేవి పాడింది. ఆ పాడిన పాటలే తిరుప్పావై. ఆ వేళ వాళ్ళు సాక్షాత్తు కృష్ణుని చూసి కృష్ణుడి దగ్గర చేశారు. కానీ గోదాదేవి మన కలియుగ ఆరంభంలో అంటే ఆల్మోస్ట్ BC 3000 ఆ రోజుల్లో అర్చావతారం దగ్గర ఆలయంలో ఉండే విగ్రహ స్వరూపంలో ఉండే భగవంతుణ్ణి తాను పరిపూర్ణంగా విశ్వసించి ఈ వ్రతాన్ని చేసింది. మన దగ్గర ఆ విశ్వాసం లేకపోవడం చేత మనం విగ్రహ స్వరూపంలో ఉండే భగవంతుడితోటి మనం ఏమి చేయాలో ఎలా చేయాలో చేయలేకపోతున్నాం తప్ప గోదాదేవికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏర్పడింది. తండ్రి గారు చెప్పినప్పుడు ఆయన విభవం కంటే మించినటువంటి ప్రభావం కలిగిన వాడైన. విభవావతారంలో కొంతకాలమే ఉంటాడు, కానీ అర్చామూర్తిగా శాశ్వతంగా ఉంటాడు. విభవావతారంలో ఇటు అటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నందగోకులంలో ఉన్నాడు ఒక వయసులో, తర్వాత మళ్ళీ ఆ ఊరి నుంచి దాటి మళ్ళీ ఊరికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండిపోయాడు కదా. కానీ అర్చామూర్తికి అలాంటి ఉపద్రవం లేదు. ఆయన ఒక చోట ఉంటే అక్కడే ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కనిపిస్తాడు, ఎప్పుడు చూద్దాం అనుకున్నా లభిస్తాడు. అలాగా అంతకంటే ఎక్కువ సౌలభ్యం ఉంది అర్చావతారంలో. పైగా ఎలా చెబితే అట్లా వింటాడు అర్చామూర్తిగా. అదే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాడు. అందుకోసమని అర్చామూర్తికి విభవం కంటే వైభవం అధికము. ఈయన దగ్గర చేసింది మన గోదాదేవి. తమాషా ఏంటంటే అర్చామూర్తిని తాను పొందాలని కోరుకుంది. ఒక మానవ కన్యక విగ్రహ రూపంలో ఉండే భగవాన్ని పొందాలని కోరుకోవడం ఏమిటి? దానివల్ల మనకి ఏం జరుగుతుంది? చాలా ఆశ్చర్యం వేస్తుంది. గోదాదేవి చేసినటువంటి వ్రతానికి భగవంతుడు విగ్రహ రూపంలో స్పందించి గోదాదేవి కోరిన ఫలితాన్ని ప్రసాదించాడు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో చేసింది ఈ వ్రతాన్ని, రంగనాథుడిని కోరి చేసింది ఈ వ్రతాన్ని. కానీ రంగనాథుడు స్పందించాడు దానికి. గోదాదేవి వ్రత అనంతరం తన పరివారాన్ని పంపించి గోదాదేవిని తన ఊరికి రప్పించుకుని గోదాదేవితో తాను పాణిగ్రహణాన్ని జరిపి గోదాదేవిని తనలో లీనం చేసుకున్నాడు ఆయన. ఇది ఆశ్చర్యం అన్నమాట. ఇది ధనుర్మాసం. ధనుర్మాసంలో గోదాదేవి అర్చామూర్తి యొక్క స్పందనని తాను పొందింది. అర్చామూర్తి యొక్క అనుగ్రహాన్ని గోదాదేవి పొందింది అనుకరణ చేత. గోదాదేవి ఆనాడు ఆచరించిన ఆ వ్రతాన్ని మనం అనుకరిస్తే గోదాదేవి కంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం కూడా పొందగలుగుతాం. దానికి కావలసింది ఆ నిష్ఠ, విశ్వాసం. ఇవి రెండు మనలో కలగాలి. కలిగితే మనం కూడా అంత మంచి ఫలితాన్ని
తప్పకుండా పొందగలుగుతాం. సర్వలాభాయ కేశవ అన్నట్టుగా భగవంతుడిని ఆశ్రయిస్తే, శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తే ఇది అది అని లేదు, అన్ని అనుగ్రహాలని కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి కరుణామూర్తి భగవానుడు. అలాంటి వాని కోసం చేసేటటువంటి వ్రతం గోదాదేవి ఆచరించిన ధనుర్మాస వ్రతం. మనకి ఈ గ్రంథం చెప్తోంది, హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుహు, ఒక మంచి వ్రతాన్ని ఆచరించిరి. హవిష్యం భుంజానా, హవిస్సుని ఆరగిస్తూ అంటుంది. హవిస్సు అంటే బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి దాన్ని మాత్రమే ఉడికించి దాంట్లో ఉప్పు కారం లాంటివి ఏమీ లేకుండా దాంట్లో భగవంతుడికి నివేదన నేతిని చేర్చి భగవంతుడికి సమర్పణ చేసి దానినే ప్రసాదంగా తీసుకోవాలి. సూర్యోదయానికి దగ్గరలో తీసుకోవాలి. తిరిగి మళ్ళీ ఆనాడు ఇంకా సూర్యుడు ఉన్నంత వరకు ఇంకేం ఆహారం తీసుకోకూడదు. బహుశా సూర్య అస్తమయం అయిన తర్వాత మళ్ళీ కావాలంటే కొద్దిగా ప్రసాదాన్ని దేనైనా తీసుకుంటే తీసుకోవచ్చునేమో. కానీ నియమం ఏమిటంటే సూర్యోదయం దగ్గర భగవన్ నివేదిత ప్రసాదాన్ని స్వీకరిస్తూ 30 దినాలు ఈ వ్రతాన్ని ఆచరించడం. ఇది గోదాదేవికి నాన్నగారు చెప్పారు, ఫలితం ఆవిడ పొందింది. ఆ గోదాదేవి యొక్క వ్రతాన్ని మనం ఆచరిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. దీన్ని ఆచరించి చూపించారు భగవద్ రామానుజ ఆచార్య స్వామి 1000 సంవత్సరాలకి పూర్వం. గోదాదేవి జరిపింది 5000 సంవత్సరాలకి పూర్వం. కానీ 1000 సంవత్సరాలకి పూర్వం కూడా రామానుజాచార్య స్వామి వారి కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించి వారు కూడా అతి ఉత్తమ అనుగ్రహాన్ని గోదాదేవి నుంచి పొందారు. ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అన్నమాట. రామానుజాచార్యుల వారు యతీశ్వరులు అంటే సన్యాసి కదా. ప్రతిరోజు కూడా 7 గృహాల దగ్గర ఒక నియమితమైనటువంటి ఆచార సంపద కలిగినటువంటి గృహాల దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకారం చేసి దాంతో జీవితం గడపాలి అనేటువంటిది ఒక నియమం. ఏ యతికైనా అలా ఉంటుంది. వీరు ఆ సంచారం చేసేటప్పుడు, భిక్షా సంచారం చేసేటప్పుడు మామూలుగా మిగతా వాళ్ళు చేసినట్టుగా ఏవో ఈ మంత్రాలు ఆ మంత్రాలు కాకుండా గోదాదేవి పాడిన తిరుప్పావై పాటలనే పాడుకుంటూ వీరు ఆ భిక్షా సంగ్రహణం చేసుకునేవారు. తమాషా ఏంటంటే పాటల్ని పాడుకునేటప్పుడు అందులో ఏ తాత్పర్యం ఉందో దాన్ని కూడా వారు మనసా అనుభవిస్తూ వెళ్తూ ఉండేవారు అన్నమాట. ఒకసారి వీరు అలాగే భిక్ష చేస్తూ వారి ఆచార్యులైనటువంటి మహాపూర్ణులు అని ఉండేవారు. ఆ మహాపూర్ణుల గృహం ముందర నిలబడ్డారన్నమాట. భిక్షకి ఏదో భవాన్ భిక్షాం దదాతు అని ప్రార్థన చేసి ఎంతసేపు అక్కడ నిలబడాలో కూడా నియమం ఉందండి. గోదోహన మాత్రం అంటారు. అంటే పొదుగు పట్టి ఒకసారి పాలు లాగి ఎంత సమయం ఉంటుందో అంత సమయమే అక్కడి నించోవాలట. ఈ లోపల వాళ్ళు భిక్ష ఇస్తే సరే లేకపోతే అక్కడి నుంచి సాగి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి అనేది ఒక నియమం ఉంది. వీరు అక్కడ నిలబడి అలాగా ఈ తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూనే నిలబడి ఉన్నారు. సరే, ఇంతలో వారి యొక్క చిన్న పిల్ల ఒక అమ్మాయి ఉంది, ఓ 7 ఏళ్ల పిల్ల. ఆమె పేరు శ్రీ తులసి. ఆవిడ్ని సంప్రదాయంలో అత్తురాయి అని అంటారన్నమాట. ఆ పిల్ల ఇలా రామానుజులు వారు వస్తున్నారని తెలిసి వారికి భిక్షని సమర్పణ చేయాలి అని వీరు ఈ తిరుప్పావై అనుసంధానం చేసుకునేటటువంటి సందర్భంలో వచ్చి తలుపు తీసింది. తీసి ఆ భిక్ష వేయడానికి ముందుకు వచ్చేటప్పటికీ రామానుజులు వారు ఆ సందర్భంలో 18వ పాటని పాడుతున్నారు. 30 పాటల్లో 18వ పాట ఒకటి ఉంది. దాంట్లో చివర, అమ్మా నీలాదేవి, నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తూ మేము నీ భవనం దగ్గరికి శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ వచ్చాం కదా, మమ్మల్ని అనుగ్రహిస్తూ నువ్వు తలుపు తీస్తే మాకు కృష్ణ దర్శనం అవుతుంది. అలా తలుపు తీయడానికి వీలుగా నువ్వు ఆ పడక మించి లేచి వచ్చేటప్పుడు నీ పాదాల అందెల సవ్వడి, నువ్వు నడుస్తూ వచ్చేటప్పుడు ఊగే చేతులకు ఉండేటటువంటి కంకణముల సవ్వడి,
నడుస్తూ ఉండేటప్పుడు నీ కంఠంలో ఉండేటటువంటి ఆభరణముల తాకిడి వల్ల ఏర్పడేటటువంటి ఆ సవ్వడి, నీ శిరోజముల్లోంచి జాలువారే పుష్పముల యొక్క పరిమళములు అంతటా వ్యాపిస్తూ ఉండగా వచ్చి ఒక్కసారి మాకు తలుపు తీసి దర్శనాన్ని ప్రసాదించు తల్లి, శ్రీకృష్ణ దర్శనానికి మార్గాన్ని తెరవమ్మా అని ప్రార్థన చేశారండి ఆ 18వ పాటలో. సరిగ్గా వీరు అది చదువుతూ ఉండేటప్పుడు ఆ పిల్ల తలుపు తీసి బయటకు వచ్చింది. వస్తే వీరికి తలుపు తీసి దర్శనమివ్వవా, కడై తిరవాయి, వందు తిరవాయి అన్నారు వీరు. అనేటప్పటికీ ఆ తలుపు తీయగానే సరిగ్గా నీలాదేవే బయటకు వచ్చింది కాబోలనుకున్నారటండి రామానుజుల వారు. ఆ ఆనందాన్ని పట్టలేక అక్కడే ఒక్కసారి వారు ఆనందం అతి పెరిగిపోతే చూడండి వాడికి స్పృహ తప్పిపోతారు, అలా పడిపోయారు అన్నమాట. ఆ పిల్ల ఏమిటో తెలియక పాపం గబగబా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళంతా వచ్చి పరుగుని వచ్చి రామానుజుల వారికి ఏమైంది అని చూస్తే వీరు ఆ తిరుప్పావైలో అదే పాసురాన్ని మళ్ళీ 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 అనుసంధానం చేసుకుంటున్నారండి. సీరార్ వళయుళిప్ప వందు తిరవాయి మగిళిందు అని పాసురంలో చివర ఉంది. ఈ మాటనే అలాగా వందు తిరవాయి మగిళిందు, వందు తిరవాయి మగిళిందు. వాళ్ళ తండ్రి గారికి ఆశ్చర్యం వేసి, అమ్మా నువ్వు తలుపు తీసి బయటకు వచ్చినప్పుడు నీలో నీలాదేవి సాక్షాత్కరించింది వారికి, గోదాదేవి సాక్షాత్కరించింది వారికి, ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు అని ఆ పిల్లని శ్లాఘించి మంగళాశాసనం చేసి తర్వాత రామానుజుల వారికి ఉపచారాలు చేసి పై కార్యక్రమాన్ని చేశారని చెప్తారన్నమాట రామానుజ చరిత్రలో. అంచేత రామానుజుల వారికి ఈ రకంగా తిరుప్పావై జియర్ అనే పేరు వారికి వచ్చింది అండి. అలాగా 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారికి గోదాదేవి అనుగ్రహం లభించింది. ఈ అనుగ్రహం లభించిన సన్నివేశం మరొకటి కూడా ఉందండి. దాన్ని కూడా తెలుసుకుంటూ మనం కూడా వ్రతం రేపు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.